సంబంధిత అధికారులకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవ్వబోతా ఉన్నాం. డెఫినెట్గా ఎస్ దేవపార్వతి గారు. ఎస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కేవలం ఒక్క దాంట్లో కాదు, మీరు చెప్పినట్టుగా ఎందెందు వెతికినా అందెందే కనిపిస్తుంది అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు. సో అన్నింటిలోనే అవినీతిని బయటికి తీసుకురావాలంటే నిజంగా ఎంత టైం పడుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిజంగా ఈ స్థాయిలో జరిగినప్పుడు ఓ పక్క పర్యావరణ భూములకు సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన మొదలుపెట్టడం మనం చూస్తాం, సమీక్షించడం మనం చూస్తాం. పౌర సరఫరాలకు సంబంధించి మనోహర్ గారు కూడా సమీక్షించడం మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా శ్వేతపత్రంతో పోలవరం శ్వేతపత్రంతో ప్రక్షాళన ఆల్రెడీ స్టార్ట్ అయింది అన్నట్టుగా నిన్న చంద్రబాబు గారు డైరెక్ట్గా తొలి శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ఇక ఒక్కొక్కటిగా వస్తుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళి ఎంత స్పీడప్ పెంచితే ఇక ఎందుకంటే 10 సంవత్సరాలుగా దశాదిశ లేని రాష్ట్రంగా తయారైపోయింది. ఈ 5 సంవత్సరాలు చాలా కీలకంగా మారబోతుంది. అదే ఇప్పుడు చెప్పారు కదండి, మనకి కూటమి రాగానే ఆల్రెడీ చెప్పాము రాష్ట్రంలో ఏ శాఖల్లో ఎంతెంత అవినీతి జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా రాగానే శ్వేతపత్రం రిలీజ్ చేస్తాము. దాని ప్రకారమే ప్రతి శాఖ మంత్రి ఆయా శాఖల్లో వాళ్ళు ఎక్కడెక్కడ గత ప్రభుత్వం ఏమేమి చేసింది అనే దాని మీద అధ్యయనం చేస్తున్నారు. అంటే ప్రతి మంత్రి దాని మీద కుస్తీలు పడుతున్నారు. అంటే వీళ్ళు ఎలా అంటే గవర్నమెంట్ పాలసీని కూడా వాటిని కూడా ఎలాగా మిస్యూజ్ చేసి ఎంత అవినీతి చేశారు అనేది కూడా చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ బయటికి రాని నేరాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఏమేం చేశారు, ఎంత అప్పులు తెచ్చారు, ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది అనేది అధ్యయనం చేయడానికి కొంత టైం అయితే ఖచ్చితంగా పట్టిద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో హడావుడిగా పైకి కనిపించే విషయాల వరకే రిలీజ్ చేస్తే తర్వాత తవ్వే కొద్ది వచ్చిన తర్వాత విషయాలు కనుక మనం ప్రజలకు చెప్పకపోతే వీళ్ళు దాన్ని డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సంపూర్ణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ప్రభుత్వం గత 2019 నుంచి 24 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారో ఏమేం చేశారో ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అవినీతి అంతా తీయడానికి 5 సంవత్సరాలు చేసిన అవినీతిని తీయడానికి కనీసం 6-7 నెలలైనా పట్టింది. ఈజీగా ఒక 1 year అయినా పట్టొచ్చు. ఇంకా అంటే ఇంకా డెప్త్ గా వెళ్ళి అనాలిసిస్ చేయాలన్నా, ఇంకా డెప్త్ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా మినిమం 1 year టైం తీసుకుంటారు. అలా అని చెప్పి పనులు ఆపేసే పరిస్థితి కూడా కాదు. మళ్ళీ యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆర్థిక సంస్కరణలు చాలా మార్చాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అన్ని కార్పొరేషన్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాటిని అప్పులు తాకట్లు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. అసలు వాటి పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశారు. కాస్త కూస్తో ఉన్న నిధులను కూడా వాళ్ళకి నచ్చిన అనునయులకి కాంట్రాక్టర్లకి ఎలక్షన్ ముందు హడావుడిగా నిధులు శాంక్షన్ చేయించుకున్నారు, దాదాపు 30,000 కోట్ల రూపాయలు. సో ఇవన్నీ ఒకటని కాదు, అంటే మద్యం అమ్మిన డబ్బులు ఏమైపోయినాయో, ఇసుక దోపిడీ ఎలా జరిగింది, అసలు మైన్స్ కానీ ఇట్లాగా అన్ని ప్రతి విషయంలో చాలా ప్రభుత్వానికి చెందాల్సిన వాటిని చెందకుండా పక్కదాన్ని డైవర్ట్ చేశారు. ఎవరికి డైవర్ట్ చేశారు, ఎలా నిధులు డైవర్ట్ అయినాయి, ఎవరికైనా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి చాలా టైం తీసుకుంటది, ఖచ్చితంగా తీసుకుంటది. వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి మళ్ళీ దాన్ని రికవర్ చేయడానికి టైం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ విధ్వంసాన్ని ఆపి దాన్ని మేకవర్ చేయడానికి కూడా టైం పడుతుంది. అంటే 5 సంవత్సరాల క్రితం ఇదే సమయానికి రివర్స్ స్టాండ్ పేరుతో అన్ని రివర్స్ అవ్వడం చూస్తాం. సో ఇప్పుడు చంద్రబాబు గారు నేను చెప్తూ కూడా మేమేదో గుత్తేదారులను ఏజెన్సీలను మార్చాం, వాళ్ళు మారిస్తే సమస్య పరిష్కారం కాదు, అసలు ఎక్కడ లోపం జరిగింది అన్ని కోణాల్లో పరిష్కరించి ఆ సమస్యకు పరిష్కారం వెతకాలి అని చెప్పుకుంటూ వచ్చారు. అవును, ఇప్పుడు ప్రతి విషయం అండి, ఇప్పుడు వచ్చిన కూటమికి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు వాళ్ళు చేసిన డ్యామేజ్ భారీగా ఉంది. దీన్ని మేకవర్ చేయడానికి చాలా శక్తియుక్తులు కావాలి, ఆర్థిక వనరులతో కూడా ఇవంతా ఎలా సమీకరణ చేయాలి, ఎలా గాడిలో పెట్టాలి, మళ్ళీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి. సో ఇదంతా టిపికల్ టాస్క్ అనమాట. దీనిలో గనక కూటమి గనక కత్తి మీద సాము లాంటి పని. ఇప్పుడు ఈ కూటమి కనుక విజయం సాధించి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఒకవైపు అమలు చేసుకుంటూ ఇంకొక వైపు అభివృద్ధి దిశగా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటూ మనకి ఆదాయ వనరులు పెంచేలాగా ఉద్యోగ కల్పన కానీ పరిశ్రమలు తీసుకురావడం కానీ వీటిలో కనుక సఫలీకృతం అయితే మొదటి 1 year వెరీ టఫ్ పీరియడ్ కూటమికి చాలా కష్టతరం. అదే ఏదో అంటారు కదా, ఒక విషయాన్ని కంఠంలో పెట్టుకున్నట్లే ఉంటుంది ఇప్పుడు ఈ 1 year. అంటే చెప్పే వాళ్ళు చాలా ఈజీగా ఉంటది, మీరు అది చేస్తా ఉన్నారు, ఇది చేస్తా ఉన్నారు, ప్రగల్భాలు పలికారు,
జగన్మోహన్ రెడ్డి చేయలేదన్నారు, మీరు చేస్తా అన్నారు, ఏది ఎందుకు చేయలేదు అనే మేధావులు కూడా వస్తారు ప్రెస్ మీట్ల ముందుకు. ఇంకా కానీ వాళ్ళు ఎంత చేశారు, ఎంత డ్యామేజ్ చేశారు, దాని నుంచి కోలుకోవడానికి ఎంత టైం పట్టిద్దో కూడా వాళ్ళకి తెలుసు, డ్యామేజ్ చేసిన వాళ్ళు. కానీ ప్రజల ముందు దోషం చేయడానికి కూటమిని ఏదో సాకుగా చూపించడానికి వస్తారు, మొదలు పెడతారు వాళ్ళు కూడా. సో ఎస్, అంటే తక్కువలో ప్రస్తుతం ఏదో తక్కువ హనీమూన్ పీరియడ్ నడుస్తోంది, కొన్నాళ్ళు వదిలేద్దాం అన్ని- తర్వాత ఏదో చెప్తా ఉంటున్నారుగా. ప్రస్తుతం ఏంటండి? హనీమూన్ పీరియడ్ లో ఉన్నారు వాళ్ళు, కొన్ని నెలలు వదిలేద్దాం తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, ఏం హామీలు ఇచ్చారు, ఏం చేయలేదు అప్పుడు మాట్లాడదామని వాళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళు చేసిన డ్యామేజ్ కొన్ని సంవత్సరాలైనా తీరదు, అది వాళ్ళకి తెలుసు. కొన్ని నెలలు వదిలేద్దాం, తర్వాత మనం వాళ్ళు ఎంత డ్యామేజ్, ఎంత పెద్ద బొక్క పెట్టి వెళ్ళారో తెలుసు. దాన్ని పూడ్చడానికి కూటమి నిద్రాహారాలు మానేసి పనిచేసినా కూడా సంవత్సరాలు పట్టిద్ది. అలాంటిది వాళ్ళు కొన్ని నెలల తర్వాత వచ్చి మొరిగినా కూడా ప్రజలకు అర్థం కాదు. అందుకనే ప్రజలకు ముందు పెడుతున్నాం వాళ్ళు చేసిన అవినీతి ఏంది, ఎంత డ్యామేజ్, ఎంత విధ్వంసం చేశారు, దీన్ని ఇప్పుడు మేము ఇలా గాడిలో పెడుతున్నాము, మేము ఇలా చేస్తున్నాము అని ప్రతిదీ కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తుంది. ప్రతి శాఖలో కూడా పరిశీలనలు జరుగుతున్నాయి, సంబంధిత అధికారులతో కూర్చొని సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎందుకు నిధులు డైవర్ట్ అయ్యాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్ని అటవీ శాఖ వాళ్ళు గాని, పర్యావరణ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ గాని, గ్రీన్ కో గురించి ఎందుకు ఇట్లాగా భూములు అక్రమంగా ఎందుకు ఎలబేట్ చేశారు, ఇవన్నీ ఏమి వదిలిపెట్టిన అంత ఈజీగా. మనోహర్ గారు పౌర సరఫరా దానిలో ఎంత జరిగిందో చూస్తున్నారు ఎవ్రీ టైం వెళ్ళి. ఒకవైపు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అమరావతి పర్యటన కానీ, పోలవరం పర్యటన కానీ, శ్వేతపత్రం నిన్న పోలవరం రిలీజ్ చేయడం కానీ అందరూ స్పీడ్ పెంచారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు, ఇంకొక 5 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకుంటా అంటున్నారు. సో ఆయన కళ్ళు మూసుకొని నిద్ర లేచే లోపు రాష్ట్రాన్ని బాగు చేసి నీట్ గా పెడతారు, అందులో డౌటే లేదు. ఆయన చేసిన డ్యామేజ్ ఏంటి అనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి కూటమి వైపు, కూటమి ఎలా పనిచేస్తుంది, కూటమి పనితీరును కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఈ రోజు గెలిచిన అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళాలంటే అదో పెద్ద ఉత్సవం, ప్రజా డబ్బునంతా ఖర్చు పెట్టడం. ఈ రోజు గెలిచిన దగ్గర నుంచి ప్రతి ఎమ్మెల్యే కూటమి 164 మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 151 మంది ఎప్పటికి వచ్చారు, గడప గడప ప్రోగ్రాం ఎప్పుడు చేశారు, సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత చేశారు. ఈ రోజు డే 1 నుంచి ప్రజల్లో ఉన్నారు, వినతి పత్రాలు తీసుకున్నారు, అర్జీలు తీసుకున్నారు, నియోజకవర్గ